అవని ఫ్యామిలీ మొత్తం గణపతి పూజ జరుపుకుందామని కిందకి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ మామయ్య అయితే అక్షయ్‌కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎంతకి ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం చూసి అక్కడ ఉన్న అవనిని పిలిచి, "ఏంటమ్మా అవని అక్షయ్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే, "ఏమో తెలియదు మామయ్య. ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఇక్కడే ఎక్కడో ఉంటారని చెప్పి అనుకుంటున్నాను" అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "ఏంటి వీళ్ళు ముగ్గురు కనిపించటం లేదు. శ్రీకర్ కనిపించటం లేదు, కమల్ కనిపించడం లేదు, అలాగే అక్షయ్ కూడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసైతే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ ముగ్గురు అయితే గణపతిని తీసుకొని వస్తూ, "గణపతి బప్పా మోరియా" అని చెప్పేసైతే అనుకుంటూ వస్తూ ఉంటారు. అది వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే, "అదుగోండి వస్తున్నారు కదా!" అని చెప్పేసైతే అనుకుంటూ అటువైపుగా చూస్తూ ఉంటారు. ఇంతలో గణపతి విగ్రహాన్ని అయితే తేవడం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో ఆ గణపతిని ఆ పైన పెట్టి, "గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా" అని చెప్పేసైతే చాలా సరదాగా విగ్రహాన్ని అయితే తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే, "నేనడిగింది తెచ్చారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే, "ఆ! తెచ్చాను. దీంతో ఏం చేస్తావు నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "ఈ పూజ చేస్తుంది అక్షయ్ క్షేమం కోసం. అందుకే ఈ పూజని ఎలాగైనా నేను చెడగొట్టాలనుకుంటున్నాను. అందుకే మీరు తెచ్చారా లేదా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే, "ఆ! తెచ్చానమ్మా. ఇదిగో నువ్వే ఏం చేస్తావో తెలియదు గానీ, ఈ పూజనైతే చెడగొట్టాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "ఈ పూజను చెడగొట్టే బాధ్యత నాది. ఎలాగైనా సరే ఈ పూజను చెడగొట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరి ప్రశాంతతను పోంగొట్టాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.